నమస్కారం అండి. వెల్కమ్ టు పద్మాస్ హౌస్. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి పట్టుకుందామండి. దానికోసం ముందుగా 2 మీడియం సైజు క్యాలీఫ్లవర్స్ తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ కింద కట్ చేసుకుని వాటర్తో క్లీన్ చేసుకుని తడిగుడ్డతో తుడిచి ఆరబెట్టుకున్నామండి, తడంతా పోయేంత వరకు. వీటిని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 స్పూన్స్ ఆవాలు వేసుకుందామండి. అలాగే 1 స్పూన్ మెంతులు వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఒక 2 మినిట్స్ పడుతుంది, సిమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చూసారు కదండి, కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందామండి. మిక్సీ జార్లో తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా బరకగా ఉంటే కనుక జల్లించుకోవాలండి, లేదు అంటే అవసరం ఉండదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు అదే ఫ్రై ప్యాన్లో మనం ఒక 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నామండి. నేను ఇక్కడ ఆవ నూనె తీసుకున్నాను, మీరు ఏదైనా ఆయిల్ తీసుకోవచ్చు. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు తీసుకుందామండి. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నామండి. నేను పెద్ద సైజు తీసుకోవడం మూలంగా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అలాగే 4-5 ఎండుమిర్చి కూడా వేసి ఆవాలు చిట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి. వెల్లుల్లి కలర్ చేంజ్ అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఇంగువ అనేది యాడ్ చేసుకున్నాము. జస్ట్ 1/4 టీ స్పూన్ అనమాట. ఇది ఆప్షనల్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనిద్దామండి తాలింపుని. ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ తీసుకుని ఒక పెద్ద సైజ్ బౌల్లోకి తీసుకుందామండి, మిక్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని. ఇప్పుడు దీంట్లోకి మనం 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుందామండి. అదేవిధంగా 1/2 కప్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము. 1/2 కప్ కారం కూడా యాడ్ చేసుకుందామండి. అలాగే ఇందాక మిక్సీ పట్టుకున్న ఆవాలు పొడి ఉంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకుందాము. మొత్తం అంతా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా పట్టించాలన్నమాట ముక్కలకి. బాగా మిక్స్ చేసుకుని ముక్కలకంతా బాగా పట్టేలాగా కదుపుకుందాము. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 కప్పు నిమ్మరసం యాడ్ చేసుకుందామండి. మీరు చింతపండు పులుసైనా యాడ్ చేసుకోవచ్చు, నేను నిమ్మరసం యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక పెట్టుకున్న తాలింపు వేసుకున్నాము. తాలింపు అనేది చల్లారిపోవాలండి. చల్లారిన తర్వాతనే మనం యాడ్ చేసుకోవాలి, లేదా గోరువెచ్చగా ఉన్నా పర్లేదు, కానీ వేడిగా మట్టుకు ఉండకూడదండి. ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకుందాము. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం అంతా బాగా కదుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం క్యాలీఫ్లవర్ అనేది కంప్లీట్గా పొడిగా అయిపోయిన తర్వాతే మనం పచ్చడి అనేది పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి ఒక నైట్ అంతా పక్కన పెట్టుకుందాము. మరుసటి రోజుకి మనకి గుజ్జు గుజ్జుగా ఆయిల్ అనేది బయటకు వస్తుందండి. చూసారు కదండి, నెక్స్ట్ డేకి ఆయిల్ అనేది పైకి వచ్చి కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంది. ఒకసారి మిక్స్ చేసుకున్నామండి. ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 మంత్స్ వరకు ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న గాజు సీసాలో కానీ జార్లోకి కానీ తీసుకోవాలండి. అంతే, మన క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.